ఏడవ అధ్యాయము ఆశ్చర్యకరమైన అనుభవాలు. మనలో ఉన్న అహంకారం తొలగిపోవాలంటే కేవలం సాధన ఒక్కటే సరిపోదు. జీవితాంతం సాధన చేస్తూనే ఉంటాం. అహంకారం విడిపోయిందనే భ్రమలోనే ఉంటాం, కానీ అహంకారంలో మునిగి తేలుతూనే ఉంటాం. అంటే మన మనసులు అనేక అంశాలతో తుప్పు పట్టిపోయి ఉంటాయి. ఈ తుప్పు వదిలించుకోవాలి. ఎలా? అది కేవలం భగవాన్ అనుగ్రహంతోనే జరగాలి. అసలు ఆ ఆశ్రమంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి మన ప్రవృత్తిలో ఒక్కొక్క క్షణం గడిచినా కొద్దీ మార్పు వస్తూ ఉంటుంది. అక్కడ వీచే గాలిలో, భూమిలో, వాతావరణంలో ప్రతి కదలికకి మధ్య ఓ కమ్యూనికేషన్ ఏర్పడుతుందన్నమాట. ఇది మానవ ప్రయత్నం వల్ల జరగదు, కేవలం భగవాన్ అనుగ్రహం వల్లే సాధ్యపడుతుంది. ఈ అనుగ్రహం ప్రసాదించడం కోసమే భగవాన్ భూమి మీదకొచ్చాడన్న సత్యం గుర్తించగలిగితే మనలోని అంధకారం తొలగిపోతుంది. అక్కడున్న 6 రోజులు సందర్భాన్ని బట్టి మనం కోరినవన్నీ భగవాన్ ప్రసాదిస్తూ ఉంటారు. మనని మనం తెలుసుకోగలగాలి. ప్రపంచంలో అన్నీ తెలుసుకున్న మనిషి తెలుసుకోలేనిది ఒక్కటే, తనని తాను తెలుసుకోవడం. తాను చేసిన తప్పులు, పొరపాట్లు, దుష్కృత్యాలు, అపరాధాలు, నేరాలు, తనలోని లోపాలు మనిషి అంగీకరించలేని స్థితిలో ఉంటాడు. అవి తప్పులు కాదన్న ఆత్మవంచనలో ఉంటాడు. ఈ ఆత్మవంచనే అతని కొంప ముంచుతూ ఉంటుంది. తనని తాను తెలుసుకోవాలంటే తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే మనం పుట్టినప్పటి స్థితికి వెళ్ళిపోవాలి. అంటే జీరోలోకి వెళ్ళిపోవాలి. దీనికి ఏమీ ప్రయాస అక్కర్లేదు. నరాలు తెగిపోయే సాధన అక్కర్లేదు. భగవానుని ప్రార్థించి మనల్ని వెనక్కి తీసుకెళ్ళమని కోరుకుంటే చాలు. నేను కళ్ళు మూసుకొని ఉన్నాను, నా మీద ఎవరి ప్రభావమూ లేదు, మమ్మల్ని కళ్ళు మూసుకొని ప్రేయర్ చేయమని చెప్పి గురువు వెనక్కి వెళ్ళిపోయాడు. కనులు మూసుకోగానే నాకు మొదలు కనిపించేది వెలుగు. ఒక్కోసారి భగవాన్ పోర్ట్రైట్ నుంచి, ఒక్కోసారి ఏదో దిశ నుంచి ఎన్నో వోల్టుల శక్తితో ఆ వెలుగు మన మీదకి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ ఛాంబర్లో నేను కాకుండా మరో 7 కూర్చొని ఉన్నా నేను ఒక్కడినే ఒంటరిగా ఉన్న అనుభూతి. ఇప్పుడు అనుభూతి అనుభవంలోకి జరుగుతోంది. మా అమ్మ చాలా సౌందర్యవతి. నా ఊహ వచ్చినప్పటి నుంచే ఆమె రూపము, ఆ సౌజన్య స్వరూపము నాకు బాగా గుర్తుంది. అప్పటి ఆమె రూపం ఆ క్షణంలో నేను చూడగలిగాను. నేను ఎలా ఉన్నానో చూసుకోగలిగాను. తల్లి గర్భం నుంచి బయటపడినప్పుడు ఈ భూమి మీదకి వచ్చిన మొదటి క్షణాన ఎలా ఉన్నానో చూసుకోగలిగాను. ఒక సినిమా రీలు తిరుగుతున్నట్లు నేనేం చూడాలనుకుంటున్నానో అవన్నీ అతి స్పష్టంగా భగవాన్ నాకు చూపిస్తున్నారు. నా బాల్యంలోని అనేక సంఘటనలు, నా మొదటి పుట్టినరోజు వేడుకలు, ఆ పేరంటానికి వచ్చిన చుట్టాపక్కలు. వాళ్ళలో చాలామంది ఇప్పుడు జీవించలేరు, అయినా వాళ్ళందరినీ చూడగలిగాను. నేను 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ ప్రమాదానికి గురయ్యాను. ఆ ప్రమాదాన్ని ఇప్పుడు స్పష్టంగా చూడగలిగాను. అలనాటి నా బాల్యమిత్రులలో ఇప్పుడు చాలామంది జీవించలేరు, వాళ్ళందరినీ ఇప్పుడు స్పష్టంగా చూడగలిగాను. మా అక్కయ్యకు 2 మగపిల్లలు ఉండేవారు. అప్పటికి ఇద్దరే సంతానం. పెద్దవాడికి 3 ఏళ్ళు, వాడి పేరు ప్రభు. రెండోవాడు సాగర్కు 6 నెలలు. ఆ వయసులో ఉన్నప్పుడు ప్రభువుకు మశూచికం పోసి సాగర్కి ఎపెండిసైటిస్ వచ్చి సరిగ్గా వారం రోజుల వ్యవధిలో ఇద్దరూ చనిపోయారు. అప్పుడు నాకు 10 ఏళ్ల వయసు, ఇంకా తక్కువేమో కూడా. ఆ హృదయ విదారకమైన దృశ్యాలని స్పష్టంగా చూడగలిగాను. మాకు నమ్మిన బంటు వంటి మా కాంపౌండర్ భద్రయ్య ఉండేవాడు. వ్యక్తిగతంగా ఆయనలో కొన్ని లోపాలుంటే ఉండవచ్చు, కానీ ఓ కుటుంబానికి అలా అంకిత భావంతో సేవలు చేసిన మనుషులు ఈ కాలంలో ఉండడం అరుదు. ఆ పిల్లల శవాలు భుజం మీద వేసుకొని ఓ చేత్తో లాంతరు పట్టుకొని శ్మశానంలో పాతిపెట్టడానికి అర్ధరాత్రి సమయంలో ఇరుగు పొరుగు వారిలో ఒక్కరిని మాత్రం సాయం తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ దృశ్యాలన్నీ స్పష్టంగా చూడగలిగాను. నేను MBBS పాస్ అయ్యి ప్రాక్టీస్ పెట్టిన 5-6 ఏళ్లకు అతను కూడా లివర్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అతని మరణాన్ని స్పష్టంగా చూడగలిగాను. ఇలా అనేక దృశ్యాలు. ప్రస్తుతం వాటి సంగతి వదిలేసి ఇంకో అంశంలోకి వద్దాం.